లేచి కిచెన్ అంతా శుభ్రం చేసేసుకొని దేవుడికి దీపం పెట్టేసి ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేయాలి కదా. ఇంక ఇదైతే మా పాప పెయింటింగ్ వేసింది చూడండి, చూపిస్తే ఇప్పుడు మీకు. కిచెన్లోనైతే నేను ఇలా డెకరేట్ చేసుకున్నా. ఈ పెయింటింగు ఒక చెక్క మీద మా పాప వేసింది. ఎలా ఉందో చూడండి, ఒక ముంతాజ్ లాగా అలా బాగుంటుంది పెయింటింగ్ చూడండి. తనకి ఆర్ట్ పెయింటింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం. సరే అని చెప్పేసి నా కోసం వేసిస్తే నేను కిచెన్లో పెట్టేసుకున్నా. ఇది పిల్లలకి ఏది ఇష్టమో కొన్ని కొన్ని వదిలేసేయాలి. అందుకోసం అయితే పెయింటింగ్ అంటే ఇంకా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా వదిలేసాను. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటుంది మా పాప. కానీ ఈ మాత్రం వేయడానికైనా ఇట్లా ఐడియాస్ రావాలి కదా. నేనైతే ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఇలా పెట్టేసుకున్నా. బాగుంది, పర్లేదు, బాగానే వేసింది. ఇంక ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ చేద్దామని పూరీ చేస్తా. ఇంకా ఆలోపు బొంబాయి చట్నీ అంటారు కదా, ఇది పూరీలోకి కర్రీ, శనగపిండితో ఆ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నేను. మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టం? పూరికి కానీ చపాతీస్ కానీ బాగుంటుంది. ఇంకా వాళ్ళు చేయమంటే నేను ఈరోజైతే ఈ పని పెట్టుకున్నా. సింపుల్ ప్రాసెస్, దానికి ఏం ఉండదు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇంకా కొంచెం మంచిగా దూరగా వేయించుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని టమాటాలు, పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకా మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఇంట్లో. కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. క్యారెట్స్, ఆలుగడ్డ ఇట్లాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా క్యారెట్స్ ఉన్నాయి కానీ ఇంకా నేనే వేయలేదు, క్యారెట్స్ ఉన్నాయి కానీ. ఇప్పుడు అవి వేగాక తగినన్ని వాటర్ పోసుకొని ఒక 2-3 స్పూన్లు శనగపిండి తీసుకొని వాటర్లో కలిపేసుకోవాలి. మిక్స్ చేసిన శనగపిండిని అందులో వేసేసుకోవాలి వాటర్లో కొంచెం మసిలిన తర్వాత. ఇప్పుడు అది కాస్త కొంచెం ఉడికిన తర్వాత మసాలా వేసేసుకొని కొంచెం పైనుండి కొత్తిమీర చల్లేస్తే సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ మాత్రం పూరీకి చాలా అసలు అదిరిపోతుంది, అలా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే పూరీ పిండి తడిపి పక్కన పెట్టేసుకున్న అవన్నీ రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని ఇంకా నేను ప్రెస్ మీదే చేసేసుకున్నా తొందరగా అయితే అని చెప్పి. ప్రెస్ ఉంటుంది కదా, దాని మీద చేసేసుకున్నా, గారెలు చేసే ప్రెస్. ఇంకొకటి అలా చేసి పక్కన పెట్టేసుకొని కొన్ని కొన్ని కాల్ చేసుకున్నా. ఇలా మీలో ఎంతమందికి ఇలా పూరీలు పొంగితే చెప్పండి. దాదాపుగా చాలామందికి మాకు పూరీలు పొంగవు అని అంటుంటారు. ఇంకనైతే నాకు ఎప్పుడు చేసినా ఇలా పూరి పొంగుతూనే వస్తుంది. మనం పూరి వేసిన తర్వాత ఇలా ఆయిల్ని ఇలా అంటూ ఉండాలి, దాని మీదకి వేస్తుంటే మంచిగా పొంగుతాయి. ఇంకా పూరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి పెట్టేసి ఇంక ఇప్పుడైతే మా వారికి కూడా పెట్టేసాను టిఫిన్. ఇంకా తనైతే తినేసి చాలా బాగుందని చెప్పారు. ఇంకా పిల్లలు వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇంకా ఇప్పుడు బట్టలు కూడా వేసేసాం, మిగతా పనులన్నీ చేసేసి ఇంకా అవి రొటీన్ అని చెప్పి నేను చూపించట్లేదు. డైలీ బోలు తోమడము, ఇల్లు ఉడవడము ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా మిగతా పనులు అయిపోయాక ఇంక ఇప్పుడైతే నాకు బియ్యం పిండి అయిపోయింది. ఇప్పుడైతే కొన్ని బియ్యం చేద్దామని ఫస్ట్ కూర్చొని అయితే ఆ పని చేసుకుంటున్నా. కొన్ని చేసి పక్కనే పెట్టేస్తే మనకు వీలున్నప్పుడు పిండి పట్టిస్తే కొన్ని నెలల దాకా వస్తుంది. ఒక 2-3 నెలల దాకా కంటే కూడా ఎక్కువనే వస్తాయి నాకు పిండి. అన్నీ ఒకటేసారి పట్టేసి పెడతా. సర్వపిండి కావాలన్నా, బియ్య పిండి అట్లు కావాలన్నా పిండి ఉండాలి కదా. ఇంకా వాటి కోసం అయితే నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటున్నా.
కాస్త వీలున్నప్పుడు పిండి పట్టేస్తా. చక్కగా ఇవి ఒక క్లాత్ మీద పోసేసి డస్ట్ అంతా ఇలా ఇలా తుడిచేస్తే పోతుంది, కడగని అవసరం లేదు. ఇంత కొలుచుకొని బియ్యం పట్టేస్తే అయిపోతుంది, డస్ట్ అనేది ఏమి ఉండదు. ఒకసారి చెరిగేసా, ఇంకొకసారి క్లాత్లో పోసి రఫ్ చేసేస్తే అంతా పోతుంది, దుమ్ము ఏమైనా ఉన్నా కూడా. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి అయితే నేను ముందు రోజే శనగలు నానబెట్టుకునేలా, ఒక 2 రోజుల ముందే శనగలు, పెసలు, బొబ్బర్లు, కాస్త పల్లీలు ఒక రోజంతా నానబెట్టేసి మళ్ళీ ఒక 2 రోజులు అలా మూటలో కట్టేసి కాస్త వాటర్ చల్లేస్తే క్లాత్లో చుట్టేసి లైట్గా వాటర్ చల్లాలి. ఇంకా అవి మొలకలు వచ్చేస్తాయి ఈజీగా. ఇంకా నేనైతే ముందు 2 రోజుల ముందే ఇలా అయితే నానబెట్టేసుకున్నాను నేను. చూడండి, ఇలా 2 రోజుల తర్వాత చూస్తేనైతే నాకు మొలకలు ఈజీగా వచ్చేసాయి, అన్నింటికీ మొలకలు వచ్చేసాయి. స్ప్రౌట్స్ తినని వాళ్ళు ఉంటారు కదా, నేను ఇప్పుడు చూపించే పద్ధతిలో చేస్తే పెద్దవాళ్ళైనా, కొందరికి పెద్దవాళ్ళకు కూడా ఇష్టం ఉండేది. ఇంకా హెల్తీ ఫుడ్ పిల్లలకంటూ పెట్టాలని చెప్పేసి నేను ఒక 2-3 విజిల్స్ అలా ఉడకబెట్టేసా. పచ్చివి ఇస్తే తినరు కదా అని ఒకసారి కడిగేసి వాష్ చేసుకొని ఉడకబెట్టేసా. చూడండి ఇలా. ఇంకా వాటిని పోపు వేయడం కోసం అయితే పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు ఇలా వేసేసి పోపు పెట్టేస్తే ఇష్టంగా తింటారు పిల్లలు. పచ్చివి ఇస్తే తినరు. ఇప్పుడు మన పెద్దవాళ్ళకైనా చాలామందికి ఇష్టం ఉండదు ఇలా పచ్చివి తినాలంటే. అందుకోసం అయితే నేను పోపేసి వేడదామని పిల్లలు వచ్చేసరికి ఇలా రెడీ చేస్తున్నా. ఇంక అందులో కాస్త పసుపు అనంతా వేసుకొని వేయించుకోవాలి. పిల్లలైనా పెద్దలైనా మొలకలు తినని వాళ్ళు ఉంటే మాత్రం ఇలా కంపల్సరీ తినేస్తారు. టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే బాగుంటుంది. ఇంకా హెల్దీ ఫుడ్ మనం పచ్చివి తినలేమో అనుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అందులో కాస్త ఉప్పు వేసుకోవాలి. నా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే చేసుకోండి మీరు. ఇంకా దాదాపుగా మొత్తం వేయించేసుకున్నా. చూడండి ఇలా. ఇంక ఇష్టపడని వాళ్ళు కూడా సూపర్ టేస్ట్గా ఉందని తింటారు ఇలా. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయిపోతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్ ఇట్లాంటివి చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఇంట్లో పెట్టిన చెట్లు చూడండి ఎంత మంచిగా అయిపోయాయో వర్షాలకి. నాకు ఈ చెట్లు అంటే చాలా బాగా ఇష్టం. ఇంకా లిల్లీ ఫ్లవర్స్ కూడా ఇప్పుడిప్పుడే పూస్తున్నాయి చూడండి. అవి సీజన్లో పూస్తాయంట. ఇంకా అందుకోసం అయితే ఇప్పుడే ఇంటి ముందు వరండాలో అలా పెట్టేసుకున్నాను తులసమ్మ చెట్టు పక్కకి లైన్గా. ఓకే, వ్లాగ్ ఇంతటితో అయిపోయింది. బాయ్ బాయ్.